ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము ఈ నెల 15వ తారీఖు నాడు మనకు చిన్నజీయర్ స్వామి గారు ఇచ్చిన దాని ప్రకారము మనకు ఈ నెల జూలై నెల 15వ తారీఖు నాడు పెరియాళ్వార్ల యొక్క తిరునక్షత్రం ఉంది. అయితే ఆ సందర్భంగా మనము ఈ పెరియాళ్వార్ల గురించి తెలుసుకుందాము. అదేవిధంగా విశేషమైన ఆయన రచనల గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఈ పెరియాళ్వార్లు మదురై సమీపంలోని శ్రీవెల్లివెత్తూరులో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. అయితే వీరు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో స్వాతి నక్షత్రం ఉన్న రోజు జన్మించింది కాబట్టి మనకు 15వ తారీఖు వీరి యొక్క తిరునక్షత్రాన్ని జరుపుకుంటాం అన్నమాట. అయితే వీరికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటిది అంటే విష్ణు చిత్తులు. అంటే వీరు మనసులో ఎప్పుడు విష్ణువు గురించే ఆలోచిస్తారు. వీరికి బాహ్యమైన విషయాలు, ఆటలు పాటలు, పిల్లలతో ఆడుకోవడం కానీ ఇంకా వేరే దేని మీద కూడా ధ్యాస లేకుండా కేవలం విష్ణువు యందే భక్తి కలిగి ఉండేవారట. చిన్నప్పటి నుండి కూడా విష్ణు భక్తే ఎక్కువ అన్నమాట. ఆ విధంగా వీరు వేరే వాటిని అన్నిటినీ త్యజించి కేవలము భక్తిలోనే జీవించేవాళ్ళు. అయితే సాధారణంగా పనులు చేయడము, ఆలయంలోని దేవతలకు పూలమాలలు తేవడము, మాలలు అల్లడము, మాలా కైంకర్యం చేస్తూ ఉండేవారు అన్నమాట. అయితే ఇట్లా ఉండగా ఏమైంది అంటే ఒకరోజు వీరు ఆ ఊరిలో వటపత్రశాయి దేవాలయం ఉంది. ఆ వటపత్రశాయిని వీరు అర్చించేవారు, ఆ పూలతోని పూజించేవారు, పూల కైంకర్యం చేసేవాళ్ళు అన్నమాట. ఇంకా వేరే చిత్తం దేని మీద లేదు, కేవలము ఈ భగవద్భక్తి తప్ప వారికి. అటువంటి వారై ఉన్నప్పుడు ఆ ఊరికి రాజు ఉన్న పాండ్యన్ రాజు వల్లభదేవరాజు ఆయన ఏం చేసిండు అంటే నగరం తిరిగేవారట అప్పుడు రాత్రిపూట. అట్లా వచ్చి ఇట్లా ప్రదక్షిణం చేస్తూ వెళ్ళేటప్పుడు అక్కడ కొంతమంది జీవితాన్ని త్యజించిన వ్యక్తులు విముక్తి లేదా మోక్షానికి సంబంధించిన పాటలు పాడుతూ ఉన్నారట. ఆ పాటలు వింటూ ఉంటే వీరికి చాలా బాధాకరంగా అనిపించిందట. అప్పుడు వీరు ఏం ఆలోచించిండ్రు అంటే ముక్తి మార్గం ఏంటి అసలు తెలుసుకోవాలి అని కోరుకున్నారట. మరి ఆ ముక్తి మార్గాన్ని తెలుసుకోవాలి అంటే వేద పండితులను మనము అడిగి తెలుసుకోవాలి అని వీరు నిర్ణయించుకున్నారట. ఆ విధంగా నిర్ణయించుకొని మరి వారి దగ్గరే ఉన్న విష్ణు భక్తుడైన శెల్వనంబిని అడిగారట, మరి ముక్తి మార్గాన్ని నిరూపించే వాళ్ళు ఎవరు అని. అంటే అప్పుడు శెల్వనంబి ఏమన్నాడంటే వేదాంతాన్ని అనుసరించి పరతత్వాన్ని నిరూపణ చేయాలి, అటువంటి విద్వాంసులను సమావేశపరచాలి, అప్పుడు వాళ్ళు దాన్ని నిరూపించగలుగుతారు, ఎవరు నిరూపిస్తారో వాళ్ళను మనం సన్మానించాలి అని తెలియజేసిండట. అట్లా విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ రాజు విద్వాంసులందరినీ ప్రమాణ సూత్రమైన పరతత్వాన్ని స్థిరపరిచేవాళ్ళు, స్థిరీకరించేవాళ్ళు, నిరూపించేవాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ రావచ్చు. పరతత్వ నిరూపణకు ఇదొక వేద కార్యము కాబట్టి తెలిసిన వేదజ్ఞులు అందరూ కూడా రావాలి ఇక్కడికి అని చాటింపు వేయించిండట. ఆ రాజు చాలా ధనాన్ని ఒక వస్త్రంలో మూటగట్టి ఎవరైతే వేద ప్రతిపాద్యాన్ని నిరూపిస్తారో వారికి అందే విధంగా దాన్ని
ఆధారంగా దాన్ని కట్టిపెట్టిండ్రట, ఒక పైన దానికి వేలాడదీస్తూ. ఎవరు నిరూపిస్తే ఆ ధనము వాళ్లకు చెందుతుంది అని అక్కడ ఎవరు కరెక్ట్గా నిరూపిస్తే వాళ్ళ దగ్గరికి వస్తుందట మూట. ఆ విధంగా దాన్ని ఏర్పాటు చేసిందనమాట. అయితే అప్పుడు ఆ విద్వాంసులు వాదన కోసం అందరూ కూడా సమావేశమైనరు. అప్పుడు వటభద్రశాయి పెరుమాళ్ళు ఉన్నారు కదా శ్రీవెల్లిపుత్తూరులో. ఆ స్వామి ఏమనుకున్నాడంటే పెరియాళ్వార్ ద్వారా తన సిద్ధాంతాన్ని స్థాపన చేయాలి, ఈ సంసారులను ఉజ్జీవింపజేయాలి అని కోరుకున్నారట. అయితే ఆ విషయంగా పెరియాళ్వారు ఈ విష్ణు చిత్తుల స్వప్నంలో సాక్షాత్కరించిండ్రట ఆ వటభద్రశాయి. అప్పుడు వల్లభదేవుని సభకు నువ్వు అక్కడ శుల్కమును పొందు అని ఆజ్ఞాపించిండ్రట. అప్పుడు పెరియాళ్వారు ఏమంటున్నారంటే ఏమన్నారంటే ఈ శుల్కము వేదాంతం ద్వారా సిద్ధాంతీకరిస్తే ఇస్తారు, ఊరికేనే పోతే ఇస్తారా? నాకేమో ఏ జ్ఞానము లేదు, నేను ఎవరి దగ్గర గురువు దగ్గర చదువుకోలేదు, వేదాలు చదువుకోలేదు, నాకు శాస్త్రజ్ఞానం అసలే లేదు. మరి నాకు ఈ తోట పని చేయడము, పూలు తెంపుకొని పూలు అల్లి నీకు కైంకర్యం చేయడం తప్ప నాకు ఇంకో విషయమే తెలియదు, నేను ఎలా స్థాపించగలుగుతాను అని అడిగారట. అడిగితే భగవానుడు ఆళ్వార్కు ఏమని చెప్పారంటే, నువ్వు వెళ్ళు, తప్పకుండా నువ్వు దాన్ని స్థాపించగలుగుతావు, నేను చెప్తూ ఉన్నాను కదా అని ఎన్నో రకాలుగా చెప్పి వారి యొక్క శంఖాన్ని వారి తలకు తాకించారట. తాకించడంతోనే వారికి జ్ఞానం అనేది కలిగిందట. అప్పుడు సరే అని వీరు ఆ సభకు వెళ్ళిండ్రనమాట. అక్కడికి ఆ సభకు వెళ్ళి అక్కడ పరతత్వాన్ని నిరూపించారు. అట్లా నిరూపించడం వల్ల వారు చాలా కీర్తిని పొందిండ్రనమాట. చక్కగా అందరూ కూడా వీరిని ఆ పరతత్వాన్ని నిరూపించడం వల్ల వీరికి సన్మానించదలుచుకున్నారు. ఆ పెరియాళ్వారు తమ మీద ఉన్న ఈ కార్యాన్ని ఎట్లాగైనా పూర్తి చేయాలి. ఇప్పుడు ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే వచ్చి నువ్వు స్వామి వటభద్రశాయి చెప్పిండు కదా ఈ పని నువ్వే చేయాలి అని. మరి అలాంటప్పుడు ఆ కార్యాన్ని పూర్తి చేయాలి అని వీరు కూడా నిశ్చయించుకొని వెళ్ళిండ్రట. అట్లా వీరు అక్కడ వెళ్ళి వాళ్ళందరినీ కూడా చక్కగా తన వాదనతోని పరతత్వము ఆ శ్రీయపతియే పరదైవము అని పరతత్వాన్ని నిరూపించిందట. స్థిరీకరించగానే ఏం జరిగిందట అంటే అక్కడ పరతత్వ నిరూపణ జరగగానే తన సిద్ధాంత స్థాపన చేసే వరకే ఆ బంగారు ధనం యొక్క మూట వారి పాదాల వద్ద వచ్చి పడిందట. పడగానే అప్పుడు వల్లభ దేవుడు వీళ్ళందరూ కూడా చాలా కీర్తించిండ్రట. కీర్తించి వారికి సన్మానం చేసిండ్రు. ఎట్లా అంటే వల్లభదేవుని సభకు వెళ్ళి మరి వీరు ఆజ్ఞాపించిన ప్రకారము వేదాంతం ద్వారా సిద్ధాంత స్థాపన చేసినారు కదా, మరి చేసినందుకు మీరు సన్మానిస్తాము మేము అని చెప్పేసి ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగించిండ్రట. ఆ ఊరేగించేటప్పుడు ఏం చేసిండ్రు అంటే అట్లా తన సంతానమైన విష్ణు చిత్తుల వారు ఈ విధంగా సన్మానింపబడుతూ ఉన్నారు, అత్యంత ప్రమాణంగా వేదసారాన్ని తెలిపిండు, కీర్తిని పొందినారు
అని వల్లభదేవుడు జ్ఞాన విశేషాలని అనుగ్రహించారు అని వారిని బట్టర్ అంటే చాలా గొప్ప పండితులు అని అర్థం అన్నమాట. బట్టర్ అంటే అప్పుడు బట్టర్ పిరాన్ అనే బిరుదు ఇచ్చారు వారికి. ఇచ్చి వారిని ఏనుగు మీద ఊరేగిస్తూ ఉన్నారు. ఆ రాజు కూడా ఊరేగింపులో పాల్గొన్నాడు. అనేక మంది చాలా జయధ్వానాలు చేస్తూ మెచ్చుకుంటూ ఉంటే తమ సంతానానికి జరిగే ఈ విశేష కీర్తి మర్యాదలో తను కూడా పాల్పంచుకోవాలని ఆ శ్రీమన్నారాయణుడు దేవేరులతో సహా గరుడ వాహనారూఢుడయ్యి చక్కగా అక్కడికి వచ్చిండట. అయితే తన అభిమానమైన గరుడ వాహనం మీద ఆ విధంగా అక్కడ కనబడగానే చక్కగా ఆభరణాలు ధరించి పాంచజన్యము సుదర్శనాలు వాళ్ళు అన్నిటితో సహా వీరు దర్శనమిస్తూ ఉన్నారట మన పెరియాళ్వార్కు. మరి ఎంబెరుమాన్ తన దివ్యలోకాన్ని వదలి అజ్ఞానవంతులైన ఈ రాక్షసత్వం కలిగిన లోకులకు కలి పరిపాలిస్తున్న ఈ యుగంలోకి ఈ భౌతిక లోకంలోకి వచ్చిండ్రు. కానీ వారి దివ్యమంగళ విగ్రహానికి ఏదైనా దిష్టి దోషం కలుగుతుందేమో అని వీరు బాధపడ్డారట. అయితే వీరికి కనిపిస్తున్నారు, వేరే ఎవరికి కనిపించట్లేదు. వీరు జ్ఞానవంతులు, భక్తి కలిగిండ్రు కాబట్టి. ఆ విధంగా చూడగానే వీరు తన సన్మానం గురించి కాదు, అయ్యో ఆ పెరుమాళ్ళకి ఎక్కడ దిష్టి కలుగుతుందో అని కలత చెందుతూ వారు మంగళం పాడారట. అక్కడ కూర్చున్న గజానికి ఉన్న గంటలను తీసుకొని భగవానికి మంగళాశాసన రూపంలో తిరుపల్లాండును వాడిందనమాట. అప్పటిదప్పుడే అంటే మంగళం పాడారు. మంగళం మగుగాక, మనం చిన్నపిల్లలని ఎట్లా అయితే చల్లగా బతుకునాయన అని దీవిస్తామో ఆ విధంగా వారు అసలు మామూలుగా భగవంతుణ్ణి మనం ఆశీర్వాదం కోరుకుంటాం, అనుగ్రహం కోరుకుంటాం. కానీ వీరు భగవంతుడికి మంగళాశాసనం చేసిందనమాట. అటువంటి గొప్పవారు మన పెరియాళ్వారు. ఆ విధంగా చేసిందే దాన్ని తిరుపల్లాండు అంటారనమాట. ఆ తిరుపల్లాండి ఎటువంటిదట అంటే ఓంకారం లేనిది ఏది ఉండదు. అట్లా నా దివ్య ప్రబంధాలలో మొత్తం వేదాంత సారం ఉంది. కానీ ఓం అనేది చాలా ముఖ్యమైనది. మరి ఆ ఓంకారం లాంటిది వీరు రచించిన ఈ తిరుపల్లాండు అని మనకు పెద్దలు పిళ్ళ మనవాళ్ళ మునులు తెలియజేసిండ్రనమాట. అయితే ఇటువంటి గొప్పనైన తిరుపల్లాండును మనము వీరి తిరునక్షత్రం సందర్భంగా మనము దాన్ని సేవించుకోవాలి అనే ఉద్దేశంగా నేను దాన్ని మీకు తెలియజేయదలుచుకున్నానండి. అయితే దీంట్లో మనకు ముందు తనియలు ఉంటాయి. ఆ తనియలను చదువుకున్న తర్వాత మనము ఇందులో మొత్తం 12 పాసురాలు ఉంటాయి. ఆ 12 పాసురాలకు అర్ధసహితంగా తెలుసుకుందాం మనం. దీంట్లో శ్రీ నాదమునులు సాయించిన తనియ ఉంటుంది ఒకటి. అది ఏంటి అంటే గురుముఖమవదీత్యా ప్రాహా వేదాన శేషాన్ నరపతి పరిక్లిప్తం శుల్కమాదాతు కామః శ్వశురమమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి అని వీరి గురించి రాసిండ్రు మా శ్రీనాథమునులు పూర్వాచార్యులు. దీని అర్థం ఏంటి అంటే పెరియాళ్వారిని విష్ణు చిత్తులని కూడా పిలుస్తాము. వీరు గురువుల నుండి జ్ఞానం పొందలేదు, కానీ పెరుమాళ్ అంటే భగవంతుని చేత జ్ఞానం పొందారు.
భక్తిని జ్ఞానాన్ని భగవంతుని యొక్క అనుగ్రహంగా పొందిండు. కేవలం మన కోరికల కోసమే కోరుకుంటాం, కానీ పెరియాళ్వారు భక్తిని జ్ఞానాన్ని కూడా భగవద్ అనుగ్రహంగా పొందిండ్రు. మరి బంగారు నాణాలు బహుమానంగా పొంది ఆ బహుమానాన్ని ఏం చేసిండ్రట అంటే వీరు తన కోసం ఉపయోగించుకోలేదు. శ్రీవెల్లిపుత్తూరులోని ఈ వటపత్రశాయి ఎంబెరుమానాన్ యొక్క ఆలయం ఉంది కదా, దాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహాపండితులు ఉన్న మధురై రాజైన ఆ శ్రీవల్లభ దేవుడు ఉన్నాడు కదా, ఆ రాజసభకు వెళ్ళి అక్కడ రాజసభలో పరతత్వాన్ని నిరూపించి ఆ బహుమతిని గెలుచుకొని వచ్చి ఆ డబ్బంతా పెట్టి ఆ ఆలయాన్ని ఉద్ధరించారట. అంటే దానికోసం ఖర్చు పెట్టిండ్రు వీళ్ళు. అటువంటి గొప్పవారు అని మనకు తెలియజేస్తూ ఉన్నారన్నమాట ఈ తనయ ద్వారా. అలాగే మనకు పాండ్య భట్టర్ కూడా మనకి ఇంకొకటి రాసిండు. అయితే దీంట్లో ఇంకా ఏమంటున్నారంటే, ఈ బహుమతిని గెలుచుకొని ఆ ఆలయాన్ని బాగు చేయడమే కాకుండా తన దివ్య కుమార్తె ఆండాళ్ళని శ్రీరంగనాథునితో వివాహం చేయించారు. నిత్యసూరుల చేత భగవానుని యొక్క మామగారిగా గౌరవం పొందారు. అంటే సాక్షాత్తు రంగనాథుడిని వరించింది మన గోదాండాలు. మన ఆళ్వార్లలో, పన్నిద్దరు ఆళ్వార్లలో మన పెరియాళ్వార్లు ఒక ఆళ్వారు, వారి యొక్క కుమార్తె ఆండాళ్ళు కూడా ఒక ఆళ్వారు. కాబట్టి ఆ ఆండాళ్ళను రంగనాథ స్వామికి ఇచ్చి వివాహం జరిపించి రంగనాథుడికి మామగారుగా గౌరవించబడ్డారు. మరి ఇటువంటి బ్రాహ్మణోత్తముడిగా కీర్తించబడ్డ మన పెరియాళ్వారికి వందనం చేస్తున్నాను అని నాదమునులు చెప్పారన్నమాట. ఈ తనయను రచించారు. అట్లానే మనకు పాండ్య భట్టర్ కూడా రాసిండ్రు వీరి గురించి 2 తనియలు. అవి ఏంటి చూద్దాం. మిన్నార్ తడమదిల్ షూల్ విల్లిపుత్తూర్ ఎన్రోర్ కాల్ షొన్నార్ కళర్కమలం షూడినోం మున్నాள் கிளியறுத்தான் என்று ரைத்தோம் கீழ்மை நீள் சேரும் వళియరుతోం నెంజమే వందు. అంటే ఓ హృదయమా, శ్రీవెల్లిపుత్తూరు పేరును ప్రస్తావించిన వారి దివ్య తామర లాంటి పాదాలను మనము ధరించదము, అంటే మనము నమస్కరించుకుందాము. ఆ ప్రదేశం చుట్టూ ఎత్తైన భారీ గోడలు మెరుపులా మెరుస్తూ ఉంటాయి. మరి మన తలలపై ఆభరణాలు ప్రకాశిస్తాయి. మరి ఆ పాదాలు మన నెత్తి మీద పెట్టుకుంటే మన తలలు ప్రకాశిస్తాయట. మరి అటువంటి రాజుగారి సభకు వెళ్ళి పెరియాళ్వారు తన వాదనల ద్వారా అక్కడ ఉంచిన బంగారు నాణాలను తెచ్చి అతని చేతిలో పడేలా చేసిండ్రు కదా. మరి ఎవరు చేసిండ్రు? వటపత్రశాయి అనుగ్రహించిండు. మరి వారి ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవడం అనేది, వారి యొక్క తిరునక్షత్రం రోజు గుర్తు చేసుకోవడం అనేది మనం కాపాడుకోవడము, మనము ఉద్ధరించుకోవడము, అటువంటి వారిని గుర్తు చేసుకోవడము అని తెలియజేస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. తర్వాత ఇంకో పాశ్రంలో ఏమంటున్నారంటే, பாண்டியன் கொண்டாடா பட்டர் பிரான் வந்தானென்று ஈண்ணியா செங்கமெடுத்தூத வேண்டிய வேதங்களோதி விரைந்து கிளையறுத்தான் పాదంగల్ యాముడయ్య పత్తు. అంటే మనకు మహోన్నతమైన అస్తిత్వం యొక్క ఆధిపత్యాన్ని
స్థాపించి పెట్టారు. అంటే పరతత్వాన్ని నిరూపించి పెట్టారు మనకు. బట్ అందుకని అంత గొప్ప పండితుడు భట్టర్ అంటే చాలా గొప్ప పండితుడు అన్నట్టు అనమాట. అందుకని భట్టర్ పిరాన్ అలా మన గొప్పతనాన్ని చాటించి వచ్చారు అని మరి పాండ్యరాజు శ్రీవల్లభదేవు వారిని ప్రశంసించారు ఆ రోజు. మరి అతని ఆస్థానంలో ఉన్నవారేమో విజయానికి చిహ్నంగా శంఖనాదం రోగించారు. అంటే ఏదైనా గొప్ప పని చేసినప్పుడు శంఖాన్ని పూరిస్తారు. వీరు విజయం సాధించారు అని వాళ్ళందరూ కూడా ఆమోదించి శంఖాన్ని పూరించారట. వేదాల నుండి అవసరమైన ప్రమాణాలను అందించడం ద్వారా పెరియాళ్వారు శ్రీమన్నారాయణ యొక్క ఆధిపత్యాన్ని స్థాపించారు. అంటే మరి వేదాలలో ఉన్న సారాన్ని చాలా సులభమైన రీతిగా వీరు తెలియజేసిండ్రు, అక్కడ ప్రతిపాదించారన్నమాట. అటువంటి పెరియాళ్వారుకు దివ్య చరణాలకు మనము శరణు కోరవలెను అని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. అయితే వీరు ఏమంటున్నారు అంటే మరి ఆళ్వార్లు 12 మంది ఉన్నప్పటికీ వీరు ప్రత్యేకము. ఏ విధంగా ప్రత్యేకము అంటే అందరూ ఆళ్వార్లు కూడా భగవంతుణ్ణి కీర్తించారు, భగవంతుని అనుగ్రహం కోరుకున్నారు, భగవంతుణ్ణి స్తుతించారు. కానీ మన పెరియాళ్వారు భగవంతుడికి మంగళాశాసనం చేశారు. భగవంతుడు చల్లగా ఉండాలి, చల్లగా రక్షింపబడాలి అని మంగళాశాసనం చేసిన వారు మన పెరియాళ్వారు. అంటే తన గురించి ఏమి కోరుకోలేదు, తనకు మోక్షం ఇయ్యమని కానీ తనకు ఏదో కావాలని కోరుకొని భక్తిని ప్రకటించలేదు. వీరు భగవంతుని యొక్క క్షేమాన్ని కోరుకున్నారు. అది అందరు ఆళ్వార్లో ప్రత్యేకంగా మనకు విశేషంగా కనబడే భేదం అన్నమాట. అందుకని పెరియాళ్వారు రచించిన ఈ తిరుపల్లాండు అనే ప్రబంధాన్ని మన దివ్య ప్రబంధానికి ఓంకారం ఎలా ముఖ్యమైనదో ప్రతిదానికి ఆ విధంగా దివ్య ప్రబంధాలలో ఇది ఓంకారం బట్టిది. ఇది రోజు నిత్య పారాయణగా చదువుకోవడం వల్ల అందరూ సులభంగా ఉజ్జీవింపబడతారు. అందరూ వేదాలు చదవడము ప్రబంధాలు చదవడం చాలా కష్టం, కానీ ఇది చాలా సులువుగా అందరూ చదువుకొని చక్కగా ఉజ్జీవింపబడడానికి అవకాశాన్ని ఇచ్చారు పెరియాళ్వార్లు అని మన పిళ్ళై లోకాచార్యుల గారు సెలవిచ్చారన్నమాట. అట్లా చాలామంది వారు వ్యాఖ్యానాలలో వీరి గురించి తెలియజేసిండ్రు. మరి అటువంటి తిరుపల్లాండు గురించి మనము మొదటి పాశ్రాన్ని చదువుదాం. పల్లాండు పల్లాండు పల్లాయిరప్తాండు పలగోడి 100,000 పల్లాండు తింతోల్ మణివన్నా ఉన్ శేవడి చెవి తిరుక్కాప్పు అన్నారన్నమాట. ఆ ఏనుగు మీద వీరు కూర్చొని ఊరేగించడానికి ఆ పెరుమాళ్ళే స్వయంగా వచ్చి దర్శించుకొని ఆనందపడుతున్నారట. ఆహా, నాయనగారిన నా పుత్రుడు ఎంత బాగా సన్మానాన్ని పొందారు అని సంతోషపడుతున్నారట. మరి వీరేమో అయ్యో ఈ సంసారంలోకి వచ్చి పడ్డారు, వీళ్ళందరూ దృష్టి పడి ఆ భగవంతుడికి ఏమైనా కీడు కలుగుతుందేమో అని వీరు బాధతోని మంగళాశాసనం పాడారు. ఎంత విచిత్రం అండి. అయితే ఏమంటున్నారు ఈ పాశ్రంలో అంటే మల్లయోధులను నియంత్రించి వధించగల బలమైన దివ్య భుజాలు ఉన్నాయి. మరి ఎంబెర్మాన్ మాణిక్యపు వర్ణం అంటే నీలిరంగు కలిగి ఉన్నవాడా, లేత ఎరుపు రంగు గల దివ్య పాదాలకు చిరకాలం రక్షణ ఉండాలి. ఆళ్వారు మానవుల సమయ ప్రమాణము
తర్వాత స్వర్గలోక సమయ ప్రమాణము, ఆ తర్వాత బ్రహ్మలోక సమయ ప్రమాణము, చివరకు అనేక బ్రహ్మల సమయ ప్రమాణంతో మీరు రక్షింపబడాలి అని స్తుతిస్తూ ఉన్నారట భగవంతుణ్ణి. అంటే మీరు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు, నన్ను రక్షించు అని కోరుకోవట్లేదు. భగవంతుడే చల్లగా ఉండాలి, ఆయన చల్లగా ఉంటే మనం చల్లగా ఉన్నట్టు అని ఇక్కడ వీరు ఆ విధంగా కోరుకున్నారన్నమాట. ఇది మొదటి పాసురం అండి. మరి మనము ఈ విధంగా మనకు మొత్తం 11 పాసురాలు ఉంటాయి. ఈ 11 పాసురాలను మనం సేవించుకుందాము చక్కగా. మరి రెండవ పాసురాన్ని కూడా చెప్పుకుందాం. ఆడియో మోడుం నిన్రోడుం పిరవిండ్రియైరం పల్లాండు వడివాయినిన్ వలమార్బినిల్ వాళ్ గిన్రమంగయ్யும் பல்லாண்டு வடிவார் சோதி வலத்துறையும் சுடராளியும் பல்லாண்டு படை போர் புக்கு உலங்கும் అపాంచజన్యం పల్లాండే. ఇక్కడ ఏమంటుందంటే, నేను సేవకుడను, నీవు యజమానివి. అయితే మన మధ్య సంబంధం చిరకాలం ఉండాలి. మరి ఆభరణాలు నిత్య యవ్వనంతో ఉన్న అతి సౌందర్యవతి నీ కుడి ఛాతి మీద ఉన్నది. ఆమె పెరియ పిరాట్టి శ్రీ మహాలక్ష్మి చిరకాలం అక్కడే ఉండాలి. నీ కుడి చేతిలో అద్భుతమైన దివ్యచక్రం ఉండాలి చిరకాలము. నీ ఎడమ చేతిలో యుద్ధభూమిలో తన ధ్వనితో శత్రువుల హృదయాలకు భయం కల్పించే దివ్యశంఖము పాంచజన్యం అలాగే ఉండాలి. భాగవతులను సూచిస్తూ మరి ఆళ్వార్లు ఈ సంసారం గురించి చెప్తున్నారు. మరి పిరాట్టి మరియు దివ్యశంఖ చక్రాల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు కాబట్టి పరమపదం గురించి తెలియజేస్తూ ఉన్నారు అని మనకు పెద్దలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే, ఎప్పుడు చిరకాలం నువ్వు ఆ విధంగా ఉండాలంటే పరమపదంలో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నారు మన పెరియాళ్ వాళ్ళు. అంటే ఇక్కడ మనము పరమపదంలో పెరుమాళ్ళను దర్శించుకోవడము అంటే మనం ముక్తులం కావడము, మనను ఉజ్జీవింపజేయడము అని అర్థంగా భావించాలి అని మనకు చెప్తూ ఉన్నారు ఈ పాసురం ద్వారా. అయితే మరి నేను సేవకుడను, నువ్వు యజమాని, ఆ విధంగానే ఉండాలి. వారు అలాగే అనుకున్నారు. మరి భార్య సుతులు మనకు సంపదలు అన్నీ కూడా ఆ భగవంతుడు అనుగ్రహించినయే కాబట్టి ఆయన యజమాని, మనం సేవకులము. మనకు ఇచ్చిన వాటిని మరి సేవకుడు అన్నిటినీ కూడా యజమాని కోసమే సమర్పించాలి, అందులో మన ఏం లేవు అన్న ఉద్దేశంగా వారు తను గెలుచుకున్న బహుమతిగా గెలుచుకున్న ధనాన్నంతా కూడా వెచ్చించి ఆ ఆలయానికి పునరుద్ధరించడానికే ఖర్చు పెట్టిండు, తను ఖర్చు పెట్టుకోలేదు. అలాగే తన శరీరం కూడా భగవంతుడు ఇచ్చిందే కాబట్టి ఆ భగవత్ కైంకర్యంలోనే గడపాలి అని భక్తితో జీవితం అంతా గడిపిండు. ఇటువంటి వీరు చక్కగా రోజు మాలా కైంకర్యం చేస్తూ ఉండేవారన్నమాట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అంత గెలుచుకుని వచ్చిన తర్వాత కూడా వారిలో ఎటువంటి మార్పు లేకుండా మరియు భగవంతుణ్ణి సేవిస్తూ భగవంతునికి మంగళాశాసనం చేసేవారు. ఇది వీరి ప్రత్యేకత. మరి మనము ఇంకా మిగతా పాసురాలను మరి ఇంకో వీడియోలో తెలుసుకుందామండి. స్వస్తి. జయ శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.